Welcome to Bread's Work YouTube channel. Today we are discussing about open circuited PN junction. Already discussed PN junction diode. Today we are discussing about open circuited PN junction. This is PN junction. This is P type material. This is N type. This is donor ion. This is electron. This is acceptor ion. This is hole. First point. PN junction consists of one side P type of intrinsic semiconductor material and another side having N type of intrinsic semiconductor material. Okay. అంటే పిఎన్ జంక్షన్ అంటే పీ టైప్ ఆఫ్ మెటీరియల్ ఒక సైడ్ ఎన్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఇంకొక ఎనదర్ సైడ్ కలుసుకుంటే దాన్ని పిఎన్ జంక్షన్ అంటారు అనమాట. నెక్స్ట్ ఎన్ టైప్ ఆఫ్ మెటీరియల్ having donor ions and electrons. Next, P type of material having acceptor ion and holes. Okay, N type of material. This is N type of material having donor ions and electrons, and P type of material having acceptor ions and holes. Okay. Next, open circuit PN junction means it does not connect to the any external voltage. That PN junction is called open circuit PN junction.
ఓపెన్ సర్క్యూట్ పిఎన్ జంక్షన్ అంటే ఎక్స్టర్నల్ వోల్టేజ్ మనము ఆ పిఎన్ జంక్షన్ కనెక్ట్ చేయకుండా ఉంటే దాన్ని ఓపెన్ సర్క్యూట్ పిఎన్ జంక్షన్ అంటారు అనమాట. అసలు ఓపెన్ సర్క్యూట్ పిఎన్ జంక్షన్ లో ఏం జరుగుతుంది? ఓపెన్ సర్క్యూట్ పిఎన్ జంక్షన్ లో p type material first n type of material in n type of material the electrons diffuse, electrons will diffuse from RHS to LHS, right hand side to the left hand side, in p type of material holes will diffuse from LHS to RHS. అంటే n type of మెటీరియల్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడికి మూవ్ అవుతాయి అనమాట, డిఫ్యూజ్ అవుతాయి. హోల్స్ కూడా అంతే, ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫ్యూజ్ అవుతాయి. డిఫ్యూజ్ అయిన తర్వాత ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ పాయింట్ ఏమవుతుంది? ఇప్పుడు n type of మెటీరియల్ లో n type of material electrons it left the donor ion. అంటే ఎలక్ట్రాన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయిన తర్వాత అది వచ్చేసి డోనార్ అయాన్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. అలాగే సిమిలర్లీ ఇన్ పి టైప్ ఆఫ్ మెటీరియల్ holes diffuses and it leaves acceptor ion. అంటే ఈ ఎలక్ట్రాన్ వచ్చి ఈ హోల్స్ వచ్చేసి ఈ విధంగా మూవ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మూవ్ అయిన తర్వాత అక్కడ కాలు వేసుకుంది, దానే వచ్చేసి యాక్సెప్టర్ అయాన్ అవుతుంది అనమాట. జనరల్గా ఏంటంటే డోనార్ అయాన్స్ మీన్స్ ఇట్ గివ్స్ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది డోనార్ అనేది. యాక్సెప్టర్ అయాన్స్ అంటే ఇట్ యాక్సెప్ట్స్ ఎలక్ట్రాన్. ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రాన్స్ మూవ్ అయిన తర్వాత ఇది డోనార్ అయాన్ గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి హోల్స్ మూవ్ అయిన తర్వాత ఇటు సైడ్ కు యాక్సెప్టర్ అయాన్ గా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ రీకంబైన్ అయి ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ will recombine at the junction. ఇక్కడ రీకాంబినేషన్ జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ హోల్స్ వచ్చేసి రెండు కలిసి రీకాంబినేషన్ జరిగి ఒక జంక్షన్ ఫామ్ అవుతుంది, ఒక బ్యారియర్ ఫామ్ అవుతుంది. దాన్ని డిఫ్యూజివ్ లేయర్ అంటారు. ఓకే, ఈ రీకాంబినేషన్ వచ్చేసి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. జంక్షన్ వచ్చేసి దట్ లేయర్ ఇస్ కాల్డ్
డిఫ్లేషన్ రీజియన్ ఆర్ ట్రాన్స్మిషన్ రీజియన్ ట్రాన్సిషన్ రీజియన్. ఈ రీజియన్ లేదంటే అన్కవర్డ్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట సరౌండింగ్ ఆఫ్ డిఫ్లేషన్ రీజియన్ covered with uncovered charges అది అంటే నెక్స్ట్ వచ్చేసి దీనికి చుట్టుపక్కల వచ్చేసి ఇక్కడ డోనర్ అయాన్స్ ఇది రీకాంబినేషన్ జరిగిందన్నమాట. రీకాంబినేషన్ అయ్యి డిఫ్యూజన్ ఏరియా ఫామ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇటువైపు యాక్సెప్టర్ అయాన్స్ అటువైపు డోనర్ అయాన్స్ వీటికి ఏ చార్జెస్ న్యూట్రల్ గా ఉంటాయి మనకి. వీటికి పాజిటివ్ న్యూట్రల్ ఉండదు. దీనికి వచ్చేసి ఎలక్ట్రాన్స్ నెగిటివ్ చార్జెస్, ఇది వచ్చేసి పాజిటివ్ చార్జెస్ అన్నమాట. అందుకని ఇక్కడ అన్కవర్డ్ చార్జెస్ ఈ సరౌండింగ్ లో ఉంటుంది. ఈ అన్కవర్డ్ చార్జెస్ వల్ల డెవలప్స్ ఇంటర్నల్ వోల్టేజ్. ఇంటర్నల్ గా సమ్ వోల్టేజ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ వోల్టేజ్ వచ్చేసి ఇంటర్నల్ వోల్టేజ్ అంటారు. ఇట్ డెవలప్స్ ఇంటర్నల్ వోల్టేజ్. దట్ వోల్టేజ్ ఇస్ కాల్డ్ threshold voltage. Or barrier voltage అంటారు. ఓకే, తర్వాత డిఫ్యూషన్ రీజియన్ థిక్నెస్ ఆఫ్ diffusion region is 0.5 into 10 power minus 3 mm. 0.5 into 10 power minus 3 mm లో ఉంటుంది అన్నమాట. దాని తర్వాత వచ్చేసి థ్రెషోల్డ్ వోల్టేజ్ చెప్పాం కదా. threshold voltage of silicon 0.7 volts, జర్మేనియం వచ్చేసి 0.3 volts. ఈ విధంగా థ్రెషోల్డ్ వోల్టేజ్ అన్నమాట. ఎక్స్టర్నల్ కరెంట్ దీనికి వచ్చేసి ఇన్ ఓపెన్ సర్క్యూటెడ్ పిఎన్ జంక్షన్ diffused current equal to drift current. So external net current is zero ఉంటుంది అన్నమాట. ఎక్స్టర్నల్ నెట్ కరెంట్ వచ్చేసి 0 ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్ పిఎన్ జంక్షన్. దాని తర్వాత ఏంటంటే థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటే ఆఫ్టర్ థ్రెషోల్డ్ వోల్టేజ్ in forward bias current increases gradually. This ఈ థ్రెషోల్డ్ వోల్టేజ్ ఆర్ బ్యారియర్ వోల్టేజ్ కన్నా
దాని లిమిట్ ఎక్సీడ్ అయిపోతే ఇక్కడ ఉండే ఈ రీజియన్ లో ఉండే ఈ జంక్షన్ దగ్గర ఉండే వోల్టేజ్ దీన్ని బ్యారియర్ వోల్టేజ్ థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటాము. ఆ వోల్టేజ్ కన్నా ఎక్సీడ్ అయిపోతే ఫార్వర్డ్ బ్యాస్ లో కరెంట్ వచ్చేసి ఇలాగా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సమ్ వోల్టేజ్ ఇది థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటారు. ఈ వోల్టేజ్ ని థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటారు. విఐ అనుకుంటే ఈ వోల్టేజ్ థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటారు. ఓకే, దిస్ ఈస్ ఓపెన్ సర్క్యూట్ PN junction. Once again I will explain you. PN junction having p-type material and n-type material. N-type material having donor ions and electrons. P-type material having acceptor ions and holes. Both are electrons are diffused from right hand to the left hand side, and our holes are diffused from left hand side to right hand side. Both are at a junction, in the middle of the junction, recombined. Some layer is junction is formed. That junction is called a open circuit PN junction. That layer is called a diffusion layer or barrier. Diffusion layer or transition region. That region is called transition region. This the red mark is region. After that, the donor ions and acceptor ions developed some internal voltage. That voltage is called the threshold voltage. Threshold voltage of silicon is 0.7, germanium is 0.3 volts. After that, the threshold voltage in forward bias, the current is gradually increases. In open circuited, the external current is 0. Then why drift current is equal to the diffusion current in the open circuited junction. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.